ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meter height, find the height of the building. అంటే ఇక్కడ ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి టవర్ ఉంది, ఇంకోటి బిల్డింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డయాగ్రామ్ గీద్దాం. కొంచెం కేర్ఫుల్గా చూడండి, వెరీ ఈజీ. టవరు, ఓ బిల్డింగ్. ఇది ఒక టవరు, ఇది ఒక బిల్డింగ్. సో వీటి మధ్య డిస్టెన్స్ వాడు మనకి ఇవ్వలేదు, అసలు డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏమనుకుందాం? x మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. అంటే ఇది టవర్, అంటే దీని నుంచి ఈ బిల్డింగ్ మీదకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది నాన్న? 30 degrees. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది 60 degrees. If the tower is 30 meter height, then the height of the building అంటే ఇది 30 meter. ఇది మనం కనుక్కోవాలి, h అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం రాద్దాం? ఫస్ట్ హైట్ ఆఫ్ ద టవర్, హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 30 meters. హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు h meters. Distance between tower and building is equal to x meter. యాక్చువల్లీ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒకటే. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ర్యాంక్ తీసుకుందాం, దీన్ని తీసుకుందాం. ఇప్పుడు దీని ప్రకారం ఇది 30 degrees. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side. ఆల్రెడీ మనకి ఈ ఫార్ములా తెలుసు. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? h బై x. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు h బై x. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. x ఈజ్ ఈక్వల్ టు h√3. ఇది ఒక ఈక్వేషన్, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే tan 60తో ఉన్న ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? 30/x. 30/x. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. x√3 ఈజ్ ఈక్వల్ టు 30. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ 1 తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సబ్స్టిట్యూట్ 1 in 2. సో x ప్లేస్లో h√3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 30. √3 ఇంటూ √3 3h ఈజ్ ఈక్వల్ టు 30. సో h ఈజ్ ఈక్వల్ టు 30/3. 3 1 జా 3 10 జా, సో 10. సో దేర్ ఫోర్ h ఈజ్ ఈక్వల్ టు 10 meters. సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. యాక్చువల్లీ ఇక్కడ మనని డిస్టెన్స్ అడగలేదు, బట్ ఉంది కాబట్టి మీరు కనుక్కున్న తప్పేం లేదు. సో x ఈజ్ ఈక్వల్ టు h√3. సో x ఈజ్ ఈక్వల్ టు h ఎంత? 10 ఇంటూ √3. సో x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 1.732 మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 17.32 meters. సో దేర్ ఫోర్ ద డిస్టెన్స్ between tower and building is equal to 17.32 meters. సో ఇది ఆన్సర్. యాక్చువల్ అయితే ఈ ప్రాబ్లం ఇక్కడ వర్క్ చేస్తే చాలు. సమ్ టైమ్స్ ఇది కూడా అడుగుతుంటుంది కాబట్టి దీన్ని చెప్పా, చెక్ ఇట్ వన్స్. ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి. 2 poles of equal heights are standing opposite to each other on either side of the road which is 120 feet wide. From a point between them on the road, the angles of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. ఇక్కడ క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా చూస్తే మనం ఇక్కడ వాడు ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 2 poles of equal heights. అంటే 2 పోల్స్ ఉన్నాయి, 2 పోల్స్ యొక్క హైట్స్ ఈక్వల్. అంటే ఇది సేమ్. దీన్ని h అనుకోండి, దీన్ని h అనుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అంటే ఇది రోడ్, అంటే రోడ్డుకి అటు ఇటు 2 పోల్స్ ఉన్నాయి.
తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంట 120 ఫీట్. ఇప్పటి వరకు ఇచ్చినన్ని మీటర్స్ సెంటీమీటరు, ఇది ఫీట్స్లో ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాడు ఏమన్నాడు, పాయింట్ బిట్వీన్ దెమ్ అన్నాడు, అంతేకాని మిడ్ పాయింట్ అనలేదు. సో మీరు ఈ లైన్లో ఎక్కడైనా పాయింట్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఆ రోడ్ మధ్యలో మీ ఇష్టం వచ్చిన దగ్గర పాయింట్ పెట్టుకోవచ్చు. ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పోల్ మీదకి అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పోల్ మీదకి. గుర్తుపెట్టుకోండి, ఇది మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు, అందుకే ఒక సైడ్ గీసా కొంచెం పక్కకు పెట్టా. యాంగిల్స్ కూడా మీరు ఏది పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఒకటి 60 degrees, ఒకటి 30 degrees. అయిపోయింది డయాగ్రామ్, క్లోజ్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్గా చూస్తే ఈ పాయింట్ వరకు మనకి ఈ మొత్తం 120 ఇచ్చాడు, 120 ఫీట్ ఇచ్చాడు. మరి ఈ పాయింట్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకు తెలియదు. సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది, 120 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది అవసరం మనకి ఈ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చూడండి, స్టెప్స్ రాస్తున్నా. హైట్ ఆఫ్ ద పోల్, హైట్ ఆఫ్ ద పోల్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఫీట్, ఫీట్లో ఉంది కాబట్టి ఫీట్లోనే చేద్దాం. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఫీట్. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫస్ట్ tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు tan 60 వాల్యూ ఎంత, √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది దీనికి హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఎక్స్. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఒకసారి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 30 వాల్యూ ఎంత 1/√3. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది హెచ్ బై 120 మైనస్ ఎక్స్. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, హెచ్ √3 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో హెచ్ఏ ఉంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో హెచ్ఏ ఉంది. సో ఫ్రమ్ 1 and 2 అంటే ఈ హెచ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, మీరు ఏం చేయక్కర్లేదు. అంటే ఎక్స్ √3 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. ఈ √3 తీసుకుని లేదా అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ అయినా ఒకటే. సో ఎక్స్ √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్. సో √3 ఇంటూ √3 ఏమవుతుంది 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్. సో 4x ఈజ్ ఈక్వల్ టు 120 x ఈజ్ ఈక్వల్ టు 120/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏమవుతుంది ఇక్కడ 30 ఫీట్స్. అంటే ఇది 30 అవుతుంది, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది 90 ఫీట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హైట్ కనుక్కోమన్నాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 అంతే కదా, 30√3. ఎందుకంటే ఒక్క నిమిషం మీకు ఇంకొంచెం క్లారిటీ కోసం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు వాడు x√3. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో పెడితే 30√3. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ √3 1.732. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నాన్న, √3 వాల్యూ 1.732. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, 3 2 జా 6, 3 3 జా 9, 3 7 జా 21, 3 1 జా 3 + 2 అంటే 0 ఉంది. అంటే ఎంత వచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 51.96 ఫీట్స్. సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్, పోల్ కదా ఇది, హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు 51.96 ఫీట్. డిస్టెన్స్ ఏమడిగారు, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ that is equal to 30 feet and 90 feet. ఎందుకంటే 120 మైనస్ 30. సో 120 ఒకటి 30 కాబట్టి 120 మైనస్ 30 90 feet. సో ఇది ఆన్సర్. సో చెక్ ఇట్ వన్స్.
ఇక్కడ 90 feet వస్తుంది. చూసుకున్నాను ఆన్సర్ని.